మీరు చేసేది రైటా రాంగ్ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. గంజాయి, ఓపియం, కొకైన్ ఇవన్నీ కూడా ఏంటి అంటే డ్రగ్స్. ఇవన్నీ కూడా డ్రగ్స్. ఇవన్నీ ఏమంటాం? చూడండి, why we take drug? ఎందుకు తీసుకున్నాం మనం డ్రగ్? ఎందుకు తీసుకున్నాం? మన సాంప్రదాయం అన్నం తిన్నాం. మీరేది కాదు, మీరేది కాదు, డ్రగ్ ఎందుకు తీసుకున్నాం? అన్నం తీసుకోవడానికి అర్థం ఉంది, నీళ్ళు తాగడానికి అర్థం ఉంది, ఓకేనా? డ్రగ్ తీసుకోవడానికి అర్థం ఉందా? ఎందుకు తీసుకుంటాం? చూడండి, మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం కోసం ఎవరన్నా తీసుకున్నా ఏది చచ్చిపోవడం లారీ దగ్గర పోతాడు. ఎవరు పోతారు తెలుసా? ఎవరు పోతారు? తీసుకోండి. అంటే మైండ్ పని చేయదు డ్రగ్ తీసుకుంటే. అందుకే తాగినోడు ఏం చేస్తాడో వాడికే తెలియదు, పక్కన వాళ్ళ రవాణా కూడా ఏం చెప్తున్నాం, వాడు పిచ్చోడం వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు, కొద్ది దూరంగా ఉండండి అని చెప్తా ఉంటారు. అవునా కదా? అవునా కదా? కాబట్టి అంటే తన యొక్క మతి స్థితిని కోల్పోయి ఏం చేస్తున్నాడో అర్థం కాని స్థితిలో వెళ్ళడాన్ని డ్రగ్ తీసుకోవడం అంటారు. దానికి మీరు బానిస కావద్దు. ఇవన్నీ కూడా తీసుకునే విధానాలు. ఇవన్నీ ఏం తెలుసా? డ్రగ్ తీసుకుంటే ఫస్ట్ ఖరాబ్ అయ్యే డివైస్ ఏంటిది అంటే మన బాడీలో ఏం జరిగినా ఏం జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది, మనం ఇండికేషన్ ఎక్కడ జరిగింది, మన బాడీలో ఏం జరిగింది ఇండికేషన్స్ ఎక్కడ మెదడులో ఉంటాయి. అంటే నువ్వు డ్రగ్ తీసుకోవడం వల్ల ఫస్ట్ లాక్ ఏమైతుంది, ఏం లాక్ అవుతుంది? మెదడు ఇండికేషన్స్ ఇక్కడ నుంచి ఏమి నీకు ఉండవు అని పూర్తి అయిపోతాయి. ఇక్కడ చూడండి అమ్మా, ఒకవేళ మన ప్రభావాలు